దేవాంగ వంశ చరిత్రకు ప్రధాన ఆధారం బ్రహ్మాండ పురాణంలోని బ్రహ్మ నారద సంభాషణ ఉత్తరఖండం. ఈ చరిత్ర మొదట తాళపత్ర గ్రంథాలు మరియు ప్రాచీన వ్రాతప్రతుల రూపంలో మాత్రమే లభ్యమైంది. కాలక్రమంలో ఈ గ్రంథాలు నశించే పరిస్థితి ఏర్పడింది. మద్రాసులోని దేవాంగ వంశోద్ధారక సమాజం ఈ గ్రంథాలను సేకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేవాంగ పురాణము వచన రూపం 1913లో బ్రహ్మశ్రీ పురాణం సూర్యనారాయణ తీర్థులు రచించగా అది ముద్రించబడింది. ఈ గ్రంథంలో దేవాంగ చరిత్రను 29 అధ్యాయాలుగా తెలుగులో వివరించారు. దేవాంగ పురాణము సంస్కృత శ్లోకాలు ప్లస్ తాత్పర్యం 1914లో ప్రచురించబడింది. ఈ ప్రచురణ వల్ల దేవాంగ చరిత్రకు ప్రామాణికత అంటే ఆథెంటిసిటీ బలపడింది. గ్రంథాలు గ్రాంధిక భాషలో ఉండటం వల్ల సాధారణ ప్రజలకు అర్థం కావడం కష్టమైంది. పాత గ్రంథాలు కాలక్రమంలో అందుబాటులో లేకుండా పోయాయి. దేవాంగ సాహిత్య పునరుద్ధరణకు అనేక మహానుభావులు కృషి చేశారు. దేవాంగ పురాణము పునర్ముద్రణ తాత్పర్యం మాత్రమే 2015లో దోగుపర్తి బుచ్చయ్య గారు ముద్రించారు. దేవాంగ పురాణము తెలుగు మరియు తమిళంలో 2015లో నాప బాలసుబ్రహ్మణ్యం గారు ప్రచురించారు. ఇది దేవాంగ వంశస్థులకు ముఖ్యమైన సేవగా నిలిచింది. వేదోక్త మూల స్తంభనము 1924లో శ్రీ బొగ్గర ఆదినారాయణ గారు రచించారు. శ్రీ గురుజ్ఞాన సుధార్ణవము రజతాచల ఖండం స్కాంద మహాపురాణం ప్రచురణ ద్వారా దేవాంగ చరిత్రకు ఆధారం అందింది. శ్రీ చూడాంబికా దండకం 1861లో కుప్పయ్య గారు రచించగా శ్రీ సాంబలింగమూర్తి స్వామి పర్యవేక్షణలో ప్రచురించబడింది. దేవాంగ సుధ కన్నడ దేవాంగ కల్పవృక్షము తెలుగు అనువాదం 2011లో ప్రచురించబడింది. బండ్ల సుబ్రహ్మణ్యం కవి సంస్కృత గ్రంథాలను ఆధునిక రూపంలో అందించారు. పింజల సోమశేఖరరావు దేవాంగ పురాణాన్ని పద్యకావ్యంగా రచించారు. కడెం వెంకట సుబ్బారావు వచన రూపంలో సులభంగా అర్థమయ్యేలా రచించారు. దేవాంగ పురాణము చల్లా రామారావు సంస్కృత శ్లోకాలతో కలిపి తెలుగులో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధునిక గ్రంథం. దేవాంగ వంశ చరిత్ర ఒక పురాణ ఆధారిత దైవిక చరిత్ర. ఇది కేవలం సంప్రదాయం కాదు, ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. అనేక మహానుభావుల కృషి వల్ల ఈ చరిత్ర నేటి తరానికి చేరింది. మన సంస్కృతి, చరిత్ర మరియు ఐక్యతకు ఇది ఒక బలమైన ఆధారం.